అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలైతే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్టీ. అంతకంటే ముందాల హెడ్లైన్స్. 3 నెలలకోసారి ఇస్తుర్రు రేషన్, లైన్లల్లో నిలబడి పబ్లిక్ అయితుర్రు పర్షాన్. ఇందిరమ్మిండ్ల పట్టాలు వంచుతున్న కాంగ్రెస్ వాళ్ళు అందరికి ఇయ్యాలని జనాలు చేస్తుర్రు లొల్లులు. బిడ్డ కోసం దానిలాడింది ఆవు, చూసినోళ్ళంతా అయితుర్రు షాకు. కాంగ్రెస్ లీడర్లు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలల్లా ఇందిరమ్మిండ్ల పట్టాలు వంచుతున్నారు. కొన్ని దిక్కులలో పండుగ తీరుగా చేస్తుంటే ఇంకొన్ని దిక్కులలో లొల్లులు అవుతున్నాయి. కూలీనాలు చేసుకునే మాకు ఎందుకు ఇండ్లు ఇయ్యలేదు, భూముల జాగాలు ఉన్నోళ్ళకే ఇందిరమ్మిండ్లు ఇచ్చుడైంది అని లొల్లి చేస్తున్నారు. అవన్నీ జరుగుతున్న ముచ్చట్లు గాని ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అంటారా? అయితేగి చూడుండ్రి. ఎవరో గుర్తుపట్టినరా స్కూటీ మీద రయ్యమని పోతున్నది పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అవును, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు హెలికాప్టర్ల మీద తిరుగుతుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం స్కూటీ మీద తిరుగుతున్నది. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో ఉన్న కొన్ని ఊర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు. వాటి పట్టాలు పబ్లిక్ వంచటానికి ఇట్లా స్కూటీ ఎక్కి రయ్యమని సాగిపోతున్నది ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తిరుమల గార్డెన్ దాకా కార్యకర్తలు వెనుక రాంగా జేజేలు కొట్టంగా సాహసం శ్వాసగా సాగిపో సోదరా అన్నట్టు సాగిపోతున్నది. సరే, అంత మంచిగానే ఉన్నది గాని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. ఆ స్కూటీలో జాడలేదు పత్తలేదు గాని ఈ ఎమ్మెల్యే మాత్రం స్కూటీల మీద సూపర్ గా పోతున్నది. ఇంత ఘోరం ఉంటదా? స్కూటీలు ఆశ పెట్టి ఓట్లు వేపించుకొని గెలిచి వాళ్ళే స్కూటీల మీద తిరుగుడు ఏంది అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే స్కూటీ నడుపుడు చూసిన పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న చదువుకునే పిల్లలు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు మంచిగానే ఉన్నది కానీ స్కూటీల సంగతి కూడా ఒకసారి అసెంబ్లీలో అడుగుర్రి మేడం అని అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో చదువుకునే ఆడపిల్లలు. ఈ దునియాల అన్నిటికంటే బలమైన బంధం ఏమన్నా ఉన్నదంటే అది తల్లి బిడ్డల బంధమే. తల్లి తన్లాటను మించింది ఇంకోటి లేదు జగతిలా. అందుకే అమ్మతనం మీద ఎన్ని కవితలు రాసినా, ఎన్ని పాటలు పాడినా అమ్మ ప్రేమ తగ్గది. ఒక్క మనుషులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవి తన పిల్లల మీద చూపెట్టే ప్రేమ ఇలువగట్టలేనిది. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓ ఆవు బిడ్డ కోసం ఎంత దాంట్లాడుతున్నదో. కన్న తల్లి పేగుబంధం చూడురి ఎట్లున్నదో. ఆటోలో దూడోని తీసుకొని పోతాంటే ఆవు మనసు ఎంత కలికలి అన్నదో ఏమో. నా బిడ్డను ఎటు తీసుకుపోతున్నారు? ఆటో ఆపుండ్రి, బుజ్జి తల్లి ఆటో దిగి రావే, నన్ను గోసబెట్టకూర్రి అన్నట్టు ఆటో ఎమ్మడి పడ్డది ఆవు. జగిత్యాల పట్టణంలో ఈ నడుమ జరిగింది ఆవు తనలాడుతున్న ముచ్చట. వారం 10 రోజుల కిందనే లేగదుడకు జన్మనిచ్చిందట ఆవు. అయితే ఎప్పటి తీరుగానే ఆవు మేత కోసం పోయి ఇంటికి తిరిగి రాలేదట. మరి పసికందు యాదికి రాలేదో లేకుంటే దానికి పాలు ఇచ్చేంత శక్తి కావాలని కడుపు నిండా తినాలని ఆలస్యం అయిందో తెలియదు గాని యాళ్లకు ఇంటికి రావాల్సిన ఆవు రాలేదట. ఇంటికాడ దూడ తల్లి కోసం తనలాడుకుంటూ వర్రిందట. దూడ ఏడుపు చూసినా ఇవ్వకి అన్న ఆవు ఇంకా ఎందుకు రాలేదని ఆటోల దూడను తీసుకొని ఆవున్న చోటుకు పోయిందట. అప్పటిదాకా ఆకులు అలములు ఏరుకొని తింటున్న ఆవుకు దూడ కనిపించగానే తనలాడుకుంటా గిట్ల దగ్గరికి వచ్చిందట. ఆటో ఎటు పోతే అటు ఉరికిందట. అయ్యో నా బిడ్డ, దాన్ని కింది దించుండ్రి, డ్రైవర్ అన్న బ్రేకులు అయ్యే, నా బిడ్డను నాకు ఇయ్యండ్రి అన్నట్టు బిడ్డ మీద ప్రేమను చూపెట్టింది. ఆటోలో వేసుకొని పోతుంటే అల్లాడిపోయింది. నరేందర్ అనే గీ అన్నకు ఆవు సంగతి, దానికి బిడ్డ మీద ఉన్న ప్రేమ సంగతి బాగా తెలుసు కావచ్చు. అందుకే ఆటోల బిడ్డను ఎక్కించుకొని జగిత్యాల పట్టణం మొత్తం తిరిగి కొత్త బస్టాండ్ కాడ ఆవును చూసి దూడను కనిపించేటట్టు చేసిండట. ఇంకేమున్నది, ఇంటి దాకా గిట్లనే పరుగులు పెట్టింది ఆవు. మరి ఇంత ప్రేమ ఉన్న ఆవు ఇంటికెందుకు పోలేదు కావచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎవరు ఏమన్నా కన్నబిడ్డ కనిపిస్తే ఏ తల్లికైనా పానం తనలాడుతుంది కదా. ఐపీఎల్ అనేది ప్రైవేట్ కంపెనీలు జట్టులను కొని ఆడిచ్చే క్రికెట్ ఆట. అదేదో మన దేశం తరపున ఇంకో దేశం మీద ఆడి గెలిచినట్టు, ఆర్సీబీ జట్టు గెలిస్తే దేశానికి ఆమ్దాన్ వచ్చినట్టు తెగ గింజుకున్నారు ఫ్యాన్స్. ఆ సంబరం కొన్ని గంటలు కాకముందే ఆవిరైపోయింది. ఆర్సీబీ జట్టు గెలిచినందుకు బెంగళూరులో పరేడ్ నిర్వహిస్తే పొట్టు జనాలు వచ్చిండ్రు. తొక్కిస్లాట జరిగి 11 మంది చచ్చిపోయిండ్రు. ఎంత ఘోరము చూడండి.
అభిమానం ముదిరితే పిచ్చి అవుతుంది అన్నట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ అభిమానం ముదిరి పిచ్చి పీకులకు వెళ్లిపోయి నిండు పానాలు గాలిలో కలిసేటట్టు చేసింది. ఐపీఎల్ ఆటలో ఆర్సీబీ గెలిచిన సంబరం ఆటగాళ్లకు ఒక్కరోజు కూడా ఉండకుండా చేసిండ్రు అభిమానులు. అరెరెరెరెరే గింత పిచ్చా, గింత పద్ధతి లేని అభిమానమా? ఏదైనా అతి అయితే అనార్థాలకు దారి తీస్తుంది అన్నట్టు చేసింది తలాతోకలేని అభిమానం. ఫైనల్ లో గెలిచినాక మరునాడు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు ఉపాయం చేసిండ్రట. ఆటగాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్లకు ఘనంగా సన్మానం చేయాలి, బస్సులలో ఎక్కించి రోడ్ల మీద తిప్పాలి అని అనుకున్నారట. అదే ముచ్చట కర్ణాటక పబ్లిక్ కు చెప్పిర్రట. ఇక ఆ ఆటగాళ్లను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చూడలేమన్నట్టు పుట్టబగిలి సీమలు వచ్చినట్టు వచ్చిండ్రట. ఉసిళ్ళ దార తిరుగా ఒక్కసారే ముసిరినరట చిన్నస్వామి స్టేడియం కాడ. మరి ఎవడు పుట్టించుండో పుండకోరు మాటలు గాని ముఖ్యానికే టిక్కెట్లు ఇస్తున్నారు, పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లేదని చెప్పిరట. అది అగ్గిల ఆయుధం పోసినట్టే అయ్యి ఇంకింత ఎక్కువ మంది వచ్చిర్రట. ఇక మనోళ్ళు పుక్యానికే వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు కదా, అట్లా అందరూ చిన్నస్వామి స్టేడియం కాడికి చేరేసరికి తలుపులు మూసేసిండ్రట. 35,000 మంది మాత్రమే కూర్చోగలిగే స్టేడియం కాడికి 3 లక్షల మంది వచ్చిండ్రట. అసొంటప్పుడు పోలీసులు మాత్రం ఏం కంట్రోల్ చేస్తారు, సర్కారు మాత్రం ఏం సాయం చేస్తది? కొంతమంది గేట్లు ప్రహారీ గోడలు దునికి లోపలికి పోయినరట. పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేసిండ్రట. అయినా 3 లక్షల మందిని ఏం కంట్రోల్ చేయగలుగుతారు చెప్పుర్రి? ఇక దానికి తోడు ఈలలు, సప్పట్లు, ఎగురుడు, దునుకుడు, బొబ్బ చేసి ఆటగాళ్లను ఆనందంలో ముంచాలే అనుకొని వచ్చినోళ్ళాయే. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండే ఉడుకునెత్తురు ఉన్నోళ్ళాయే. ఎవడు ఆగటోడు కాదాయే. ఫైనల్లో వీళ్ళే 6లు కొట్టినట్టు ఫీల్ అయ్యే పిచ్చి అభిమానులాయే. అందుకే ఇట్లా జరిగిందట. అరే బాబు అక్కడ ఏముండదురా, భూములు జాగాలు వచ్చేది కాదురా అంటే ఎవడు ఇంటాడు? ఒక్కసారే గుంపులుగా వచ్చి నెట్టుకొని తొక్కుకొని 11 మంది ప్రాణాలు తీసిరు. ఏం తెలుగులరా బాబు, మీ పిచ్చి అభిమానానికి దండాలరా సామి. ఇటువంటి ఫ్యాన్స్ ఒక్క మన దేశంలోనే ఉంటారో లేకుంటే అంతటా ఉంటారో తెలియదు కానీ అసలే బుర్రలేనట్టు చేస్తున్నారు. సినిమాలైనా అంతే, ఆటలైనా అంతే, పుష్కరాలైనా అంతే, పుణ్యక్షేత్రాలైనా అంతే. ఏందో ఏమో పోన్రి ఈ పిచ్చి అభిమానం అని తిడుతున్నారు. అర్థం పర్థం లేని తొక్కిసలాట చూసిన దేశం పబ్లిక్. 3 నెలల ముందే బియ్యం ఇచ్చుడేందో గాని లేనిపోని సిక్కులు వస్తున్నాయి ఊర్ల పొట్టి. ఓ పని చేసుకునే తట్టు లేదు, ఓ డ్యూటీకి పోయే తట్టు లేదు. ఇప్పుడు తీసుకోకుంటే తర్వాత ఇస్తారో ఇయ్యరో అనేది భయం కొద్దీ జనాలు తంటాలు పడుతున్నారు. రేషన్ షాప్ల ముందు బియ్యం కోసం పబ్లిక్ పడుతున్న పాటలు చూడుండ్రి ఎట్లున్నాయో. పని చేసుకునేటోళ్ళ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం అన్నం పెట్టుకొని వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు వచ్చినావు. ఇంకా ఎందుకు ఇప్పుడు రాత్రి 7 అవుతుంది అన్నా? మరి ఎట్లా మరి ఇంత ఇబ్బంది? 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తాంటే ఇబ్బంది కావట్లే? చూసిండ్రా ఎట్లున్నదో? 3 నెలల బియ్యం ముందుగాలనే ఇచ్చే ముచ్చట పొద్దుగాల 6 గంటలకు వచ్చిందట ఈ అమ్మ. సంచులు, బస్తాలు, రేషన్ కార్డులు, కాగితాలు, పొడుగుత లైన్లుండుతోని బియ్యం ఇచ్చుడు ఆలస్యమవుతున్నదట. రాత్రి 7 గంటలు అవుతుందని కూలికి పోయిన వాళ్ళ తీరుగా కూడు సర్ది కట్టుకొని వచ్చి తింటున్నది. మామిడికాయ తొక్కేసుకొని ఎర్రగా బువ్వ కలుపుకొని పగటి కూడు తింటున్నది. ఏ నెల బియ్యం ఆ నెలకే ఇస్తే ఇంత రద్దు ఉండకపోవు, ఆ సర్వర్ మిషన్ సతాయించకపోవు. మా పని మేము చేసుకుందుము. రోజు అడ్డ మీద కూలికి పోతే 5-10 సంపాదించుకునేటోళ్ళం. 3 నెలల బియ్యం చేయబట్టి ఘోరం అవుతున్నది మా పరిస్థితి అని బాధపడుతున్నది ఈ అమ్మ ఒక్కతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేది సన్న బియ్యం కాబట్టి అంతటి ఇట్లనే ఉన్నదట రేషన్ బియ్యం ముచ్చట. కొన్ని దిక్కులలో జనానికి కోపం వచ్చి రేషన్ డీలర్లతో లొల్లి కూడా పెట్టుకున్నారట. ఉక్కపోత కూపిరాడక ఇంకొన్ని దిక్కులలో గోసపడుతున్నారట. ఒక్కటా రెండా 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తానని సర్కారు మమ్మల్ని పెట్టే బాధలు అని అంటున్నారట. మరి సర్వర్లు బిజీ ఉండి బియ్యం ఇవ్వకుండా పనులు చేసుకునే పబ్లిక్ ను ఇట్లా ఎన్ని రోజులు సతాయిస్తారో ఏమో గాని కూలీనాలు చేసుకునే పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు ఈ రేషన్ బియ్యం కోసం. తీసుకోకపోతే తిండి ఉండదు, తీసుకుందామని పోతే కూలి ఉండదు అని కుమిలిపోతున్నారట. ఎట్లనో ఏమో పోన్రి. బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఈ మౌనం? ఏ ఒక్కరు మాట్లాడతలేరేంది? ఒకరిద్దరు సంగతి పక్కకు పెట్టు, అసలు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? పార్టీలో ఇంత జరుగుతున్నా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఎంతో అనుభవం ఉన్నాడు, ఎన్నో ఎత్తుపల్లాలు చూసినోడు, సమస్యలు వస్తే చక్కదిద్దినోడు, ఎందుకు మాట్లాడతలేడు అని అంటుర్రు చాలా మంది. పట్టించుకునే నాదుడే లేనట్టు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గిట్లా అయిపోయింది. ఏంది పాయలు అవుతున్న పార్టీని కలిసిగట్టుగా చేసేది ఎవలో తెలియకుండా అయింది. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సప్పుడు చేస్తలేడు. అటు పార్టీలో ఇటు కుటుంబంలో ఒక్కసారి కయ్యాలు మొదలవుడుతోని ఎటు చెప్పలేకపోతున్నాడు. పార్టీ మీద కవిత తిరుగుబాటు చేసినట్టు మాట్లాడు, లేఖలు రాసుడు, వేరే పార్టీ పెట్టేటట్టు అడుగులేస్తున్నది.
కాలం గడిచే కొద్దీ కవిత రువ్వడి పెంచుతున్నది. జాగృతి పేరుతోని జంగు లేపుతున్నది. కేసీఆర్ బిడ్డే ఇట్లా చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ఉలుకు లేదు పలుకు లేకుండా అయింది. కార్యకర్తలు సోటామోటా లీడర్లు ఆగమాగం అవుతున్నారు. ఎవల దిక్కు నిలబడాలనో ఎవలది న్యాయమైన పోరాటమో తెలియక అయోమయం అవుతున్నారు. మొన్న ఇందిరా పార్క్ కాడ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేసింది. కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చుడు మీద లొల్లి చేసింది. దానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా దూరంగానే ఉన్నారు. పార్టీ ఇట్లా అవుడుకు కారణం కేటీఆర్ అన్నట్టు మాట్లాడిందట కొన్ని దిక్కులల్లా. దీని మీద ఎవ్వరు నోరు మెదుపుతలేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజును పార్టీ కలిసికట్టుగా ఎక్కడ చేయలేదు. అమెరికాలో కొందరు, తెలంగాణలో ఇంకొందరు, అక్కడిక్కడ ఇంకొందరు అన్నట్టు చేసిండ్రు. కానీ కవిత మాత్రం తండ్రి కేసీఆర్ను కాదన్నట్టు ఎక్కడ మాట్లాడతలేదు. కేసీఆరే మా నాయకుడు అంటాంది. అంటే కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ వర్గమోళ్లను తన దిక్కు తిప్పుకునే ఉపాయం చేస్తున్నది. ఇంత జరుగుతున్న కవిత ఉత్తరము, కవిత ధర్నాల మీద ఎవ్వరు మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చుడు తప్ప కేసీఆర్ దిద్దుబాటు పనులు ఏం చేస్తలేడు. ఇట్లయితే పార్టీల శీలికలొచ్చుడు ఖాయం. సర్ది చెప్పి కలిసి నడిచేటట్టు చేయకుంటే కష్టం. కవితతోని ఇంకా కష్టం అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సరిదిద్దుకుంటుందో ముందే చూడాలిగా, ఏమవుతుందో ఏమో. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు దునియా మొత్తం తిరిగి రావచ్చు. పట్టుబట్టల కాంచెల్లి పల్లి బఠాని దాకా, సినిమా టికెట్ల కాంచెల్లి చింతకాయ తొక్కు దాకా, ఇట్లా ఏం కొన్నా ఫోన్లోకి వెళ్ళే కొట్టుడు పట్టుకపోవుడు. ఇదే అలవాటు అయిన జనాలకు. ఇప్పుడు ఉన్నట్టుండి గీలోళ్ళు ఎందుకు ముంగటేసుకుర్రు అంటారా? మొత్తం మ్యాటర్ నేనే చెప్తా. ఎట్లా వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది కదా. చలో మరి చూద్దాం పాన్రి. చిల్లర చిక్కులు లేకుంటే సెల్లుతోని పైసలు అంపుట్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా సాగిపోతున్నది. ఫోన్పే అయినా, పేటిఎం అయినా, గూగుల్ పే అయినా, ఇంకే పే అయినా సెల్లు తీసుడు, స్కాన్ చేసుడు, కావాల్సినవి కొనుక్కున్నట్ల మనలను మించిన తోపులేరట దేశంలో. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్లా తెలంగాణను కింగుని చేస్తున్నారు అన్నట్టు. అగ్గిపెట్టె కొన్నా, అరటి పండ్లు కొన్నా, చాక్లెట్ కొన్నా, ఆమ్లెట్ కొన్నా అన్నిటికీ ఆన్లైన్ చేస్తామన్నట్టు సెల్ ఫోన్ను ఆన్ చేస్తున్నారట. వాడకట్టు దుకాణం నుంచి వాటంగా సరుకులు అమ్మే మాల్స్ దాకా చిన్న పెద్ద తేడా లేకుండా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారట. వెనకటి తిరుగా బ్యాంకులకు వచ్చి సంచులల్లో నిండా పైసలు తీసుకొని పోవుడు కూడా లేకుండా ఆన్లైన్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఎక్కడనో ఓ కాడ 10% కాసులు ఇచ్చి కావాల్సినవి తీసుకుంటున్నారట. కానీ ఎక్కువ శాతం యూపీఐనే ఉపయోగిస్తున్నారట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటోళ్ళు కాంప్రహెన్సివ్ మాడ్యులర్ అనే సర్వే చేస్తే దేశం మొత్తం 68% ఆన్లైన్లో పైసలు ఇచ్చి పుచ్చుకుంటే తెలంగాణలో ఏకంగా 87% ఉన్నదట. అంటే ఏం తక్కువ 20% ఎక్కువ ఉన్నదట. మరి ఊర్ల పొంటి కొద్దిగా తక్కువనే ఉంటుంది కావచ్చు అనుకుంటే పెద్ద పొరపాటే చేసినట్టేనట. అన్నిటికంటే తెలంగాణ పల్లె జనం 94% సెల్ ఫోన్తోని చెల్లింపులు చేస్తున్నారంటే చూడుండ్రి మనోళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారో. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా దేశం కంటే ఎక్కువనే ఉన్నదట. తెలంగాణ తెలివి ఎంత తెల్ల ఉన్నదో చూడుండ్రి అని అంటారు ఆఫీసర్లు. మన రాష్ట్రం ఆడోళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఆన్లైన్ చెల్లింపుల కంటే ఆల్ రైట్ అంటున్నారట. డిజిటల్ బ్యాంకింగ్ మీద వాళ్ళు తెలివి పెంచుకుంటున్నారని అంటుర్రు. ఇదంతా కరోనా కాలంలో మొదలైన సర్కార్ జనానికి ఇచ్చే సాయం పైసలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నది. దాంతో వాళ్ళు బ్యాంకులకు పోయి పైసలు తెచ్చుకొని ఖర్చు పెట్టుకునే కార్యమే ఉంటలేదు. అట్లా డిజిటల్ పేమెంట్ల మీద తెలంగాణ జనానికి మస్తు నమ్మకం వచ్చింది. చిన్న చిత్కా దుకాణాలు కూడా స్కానర్లు పెట్టుకొని సరుకులు అమ్ముకుంటున్నారు. అందుకే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేమెంట్లు చేస్తున్నది తెలంగాణ. గ్రేట్ కదా, ఏమంటారు? పాపం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పానం మంచిగా లేదట. ఆరోగ్యం మంచిగా లేక ఆసుపత్రిలో చేరిండు. గుండెలా ఏదో తక్లీఫ్ అయిందా అని దాంట్లాడుతుంటే గచ్చిబౌలిలున్న ఏఐజీ దవాఖానకి ఎంబట తీసుకుపోయిందట. ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్లు జల్దిగానే నాడి చూసి ట్రీట్మెంట్ మొదలు పెట్టిండ్రట. అయితే గోపీనాథ్ పరిస్థితి చాలా కష్టంగానే ఉన్నదని అన్నారట డాక్టర్లు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాక మాగంటి గోపీనాథ్ కొన్ని రోజులే హుషారున్నాడట. అటెనక ఒంట్లో ఏమైందో ఏమో కానీ చిన్నగా సిక్ అయిందట. అప్పటి నుంచి ఇంటికంటే పార్టీ ఆఫీసుల కంటే ఆసుపత్రులలోనే ఎక్కువ ఉన్నాడట. కిడ్నీలు దెబ్బతిన్నాయట, కలేజా ఖరాబ్ అయిందట, ఇంకేదో తక్లీఫ్ అయిందట. ఇట్లా ఒక్కొక్కటి దెబ్బతిని బీమారి బిగబట్టినట్టు చేస్తుండే వరకు ఇప్పుడు చాలా తిప్పలు వచ్చిందని అన్నారట డాక్టర్లు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు, కడమ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏఐజీ దవాఖానకు చేరుకొని మంచి షెడ్ ఆడుచుకుంటున్నారు. ఏదేమైనా ఎంత కష్టమైనా ప్రాణాలు కాపాడే పని చేయండి డాక్టర్లకు చెప్పిండ్రట. అయితే 48 గంటలు వెంటిలేటర్ మీద ఉంచి పరీక్ష పట్టి చూస్తే తప్ప ఏం చెప్పలేమని అన్నారట డాక్టర్లు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు గోపీనాథ్. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అప్పటి సంది జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీకి కంచుకొట్ట తీరుగా చేసిండు. అభివృద్ధి పనులు చేసుకుంటా జనానికి అందుబాటులో ఉన్నాడు. ఇంత మంచి లీడర్కు ఏం కావద్దని, ఆరోగ్యంతో మంచిగా ఆసుపత్రి నుంచి రావాలని కోరుతున్నారు జూబ్లీహిల్స్ పబ్లిక్. ఒక్క జూబ్లీహిల్స్ పబ్లికే కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు దేవుణ్ణి మొక్కుతున్నారు. మరి 24 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది డాక్టర్ల చేతుల, ఆ దేవుని చేతులనే ఉన్నది. చూసిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పర్ మన మైక్ టీవీ ముచ్చట్లు.